హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక టేస్టీ సాలెడ్ని చేయబోతున్నాం. ఈ సాలెడ్లో బ్రోకలీ, క్యారెట్, స్వీట్ కార్న్, పన్నీర్ యూజ్ చేసాము. చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. దీన్ని మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఆఫ్టర్నూన్ లంచ్గా, నైట్ డిన్నర్గా, స్నాక్స్గా ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఎవరైనా తీసుకోవచ్చు. దీంట్లో కావాల్సిన వెజిటబుల్స్ వచ్చి క్యారెట్, బ్రోకలీ, స్వీట్ కార్న్, అలాగే పన్నీర్. స్టీమ్ బాయిలింగ్ మెథడ్లో ఈ వెజిటబుల్స్ని కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెజిటబుల్స్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి అలాగే ఉంటాయి. సో చాలా మంచిది హెల్త్కి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మీరు ఇడ్లీ కుక్కర్ని కూడా వాడుకోవచ్చు. నేను మామూలుగా చిన్న గిన్నెలో వాటర్ వేసేసి ఇలా స్టీమ్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేస్తున్నాను. ముందుగా క్యారెట్, బ్రోకలీ స్టీమ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్వీట్ కార్న్ వేస్తున్నాను. తర్వాత వీటన్నిటిని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను, లేదంటే మీరు నార్మల్ కుకింగ్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసిన తర్వాత దాంట్లోకి కుక్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ వేసేసుకోండి. దీంతోపాటు కొద్దిగా పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి పాస్తా మిక్స్ని వేసాను, లేదంటే మీరు ఆరిగానో కూడా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా బ్లాక్ పెప్పర్, అలాగే సాల్ట్ వీటన్నింటిని వేసేసి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మీకు స్పైస్ కావాలనుకుంటే ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. స్పైస్ వద్దు అనుకుంటే జస్ట్ కొద్దిగా పెప్పర్ అలాగే సాల్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తినేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. చాలా మంచి వంటలు ఉన్నాయి, మీకు తప్పకుండా నచ్చుతాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని హెల్తీ టేస్టీ వంటల కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.